రైటికా సిటీలో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. పలు ఏరియాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రోడ్లపై నీళ్లు చేరాయి. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 7 గంటల నుంచి వర్షం కురుస్తోంది. రాణిగంజ్, ప్యారడైజ్, బేగంపేట, రాంగోపాల్పేట, మొండా మార్కెట్, బన్సీలాల్పేట, సీతాఫల్ మండి అడ్డగుట్టలో వాన పడుతుంది. ఇక కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లిలో వర్షం దంచి కొడుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో వాన పడుతోంది. మరికొన్ని గంటల్లో సిటీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పింది. ఇప్పటికే 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇక వర్షానికి సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. చెప్పండి అనిల్, వర్షం ఎక్కడెక్కడ కురుస్తుంది, అప్డేట్స్ ఏంటి? మొదలైనటువంటి వర్షం సిటీ వ్యాప్తంగా కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. అయితే మనకి గత 3 రోజులుగా చూడొచ్చు, ఉదయం అంతా కూడా తీవ్ర ఉష్ణోగ్రతతో ఉంటుంది, వాతావరణం అంతా కూడా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. సో సాయంత్రం 6-7 గంటల తర్వాతనే సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. సో ఈరోజు కూడా ఇబ్రహీంపట్నంలో మొదలైనటువంటి వర్షం అటు నల్గొండ, భువనగిరి మీదుగా ఇటు ఇబ్రహీంపట్నం, తర్వాత ఈస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక భారీ నుంచి మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. సో ప్రజెంట్ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అయితే నిన్న మొన్న మనకు చూసినట్లయితే ఉరుములు మెరుపులు తక్కువగా ఉండి ఎక్కువగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉండే, అది కొన్ని ఏరియాల్లో ఉండే. అయితే ప్రజెంట్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ప్రజెంట్ బంజారాహిల్స్లో కూడా వర్షం కురుస్తుంది. ఇక్కడ ఒక మోస్తారు వర్షం మాత్రమే కురుస్తుంది. అయితే ఇటు సికింద్రాబాద్ కానీ, తర్వాత ఇబ్రహీంపట్నం, తర్వాత ఉప్పల్, ఈస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా వర్షం ప్రజెంటు ఏకధాటిగా కురుస్తుంది. ఇక సాయంత్రం అంటే మనకి రాత్రి సమయం కావడంతో సో ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు అయితే లేదు. కానీ ఈ ముసురుతో కూడినటువంటి వాతావరణం కొన్ని చోట్ల ఉంటే మరికొన్ని చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. అయితే ఈరోజు ఎస్పెషల్గా ఈ ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నాయి. మనకి చూడొచ్చు ఆకాశం అంతా కూడా ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఈరోజు కురుస్తుంది. సో ఇదే పరిస్థితి దాదాపు ఇంకొక 2 గంటల వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మనకి డైలీ చూడొచ్చు దాదాపు మిడ్ నైట్ వరకు కూడా ఈ వర్షం ఇలానే కురుస్తుంది. ప్రతిరోజు నగరంలో సాయంకాలం ఈ వర్షం ఇలానే కురుస్తుంది. అయితే ప్రజెంటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. అటు రాణిగంజ్, ప్యారడైజు, బేగంపేట, రాంగోపాల్పేట, మోండా మార్కెట్, బన్సీలాల్పేట, సీతాఫల్ మండి, తర్వాత మారేడుపల్లి, బొల్లారం వరకు, అటు షాంబీర్పేట వరకు కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. ఇటు మనకి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, తర్వాత కూకట్పల్లి, మియాపూర్ వరకు కూడా ఈ క్లౌడ్స్ విస్తరించి ఉన్నాయి. సో ఎక్కువగా ఉరుములు మెరుపులు అయితే ప్రజెంటు మనకి ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో పూర్తిగా కూడా అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న మనకి అటు ఇబ్రహీంపట్నంలో కానీ మనం గత 3 రోజుల నుంచి చూస్తే ఇబ్రహీంపట్నం కానీ, అటు ఎల్బీ నగర్, తర్వాత తుర్కాయాంజల్ ఈ ఏరియాలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా కొన్ని జలమయమైనటువంటి పరిస్థితి. ఇక మరోవైపు ఇప్పటికే ఆఫీసుల నుంచి తమ ఇళ్లకు వెళ్ళిపోయి ఉంటారు పబ్లిక్, కాబట్టి రోడ్లపైన కొంత వాహనాలు కూడా కనపడడం లేదు. ఈరోజు సండే కావడంతో కూడా కొంత ట్రాఫిక్ సమస్య తప్పిందనే చెప్పాలి. ఇక పూర్తిగా కూడా సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది. ఇటు బతుకమ్మలు ఈరోజు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడేటువంటి మహిళలకు కొంత ఇది వర్షం ఇబ్బందిగా మారింది. కొంతమంది వర్షంలో సైతం బతుకమ్మ ఆడుతున్నటువంటి పరిస్థితి మనకి చూడవచ్చు సిటీలో. ఇక మరోవైపు ఇటు దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్ ఏరియాలో కూడా బతుకమ్మ ఆడుతూ అటు వర్షంలోనూ ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్లు కూడా మనకి కాసేపటి క్రితమే వస్తున్నాయి. ఇక మరోవైపు ఈ క్లౌడ్స్ పరిస్థితి అంటే దాదాపు మరొక 2-3 గంటల పాటు కూడా మిడ్ నైట్ వరకు మనకి డైలీ ఉన్నట్టుగానే మిడ్ నైట్ వరకు ఈ యొక్క మోడరేట్ టు హెవీ రెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలి, బయట తిరిగేటువంటి వారు అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు మాన్యువల్స్ కానీ, లేదంటే ఎక్కడైనా ఈ లోతట్టు ప్రాంతాలు కానీ, లేదంటే ఏమైనా నీరు నిలిచినటువంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎందుకంటే గతంలో మనకి గత కొన్ని రోజులుగా కురిసినటువంటి వర్షానికి మాన్యువల్స్లో కానీ, లేదంటే కొన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించలేక సో అందులో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనకి కనిపించింది. ఆ మృతదేహాలు ఇంకా కూడా లభ్యం కాలేదు. సో అట్లాంటి పరిస్థితులు రిపీట్ కావద్దంటే సో వర్షం కురుస్తున్నటువంటి సమయంలో బయటికి ఎవరు రావద్దంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు పాతగోడలు కానీ, ఈ గాలులకు చెట్లు విరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలి. పాత గోడల మధ్య కానీ,
పాత భవనాలలో కూడా ఎవరు కూడా ఉండొద్దంటూ ఇప్పటికే అధికారులు పలుమార్లు హెచ్చరించారు. సో ఈరోజు కురుస్తున్నటువంటి ఈ వర్షం ఎక్కువగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నారు. సో మిడ్ నైట్ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. సో సిటీ శివారు ప్రాంతాలతో పాటు ఎంటైర్ సెంట్రల్ సిటీలో కూడా వర్షం ప్రజెంట్ కురుస్తుంది. సో ఇంకా ఈ మనకి వాతావరణ శాఖ నుండి కూడా హెచ్చరికలు ఉన్నాయి. గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షం సో మరొక 3 రోజుల పాటు కూడా ఉంది. అది కూడా ఈవినింగ్ టైంలో మనకు డే అంతా డ్రై ఉన్నటువంటి పరిస్థితి, డే మొత్తం కూడా డ్రై ఉంటుంది వాతావరణం. కానీ ఈవినింగ్ వచ్చేసరికి థండర్స్టార్మ్తో పాటు గాలులు కూడా వీచి సో ఇట్లాంటి వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సో అలాగే ఈరోజు మళ్ళీ మనకి కొన్ని జిల్లాల్లో తో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ వర్షం కురుస్తుంది. సో ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు కూడా ఉంటుంది. మిడ్ నైట్ వరకు వర్షం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎప్పటిలాగే డే మొత్తం కూడా డ్రై ఉంటుంది. ఈవినింగ్ టైంలో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ ఎంటైర్ సిటీ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. మొదట ఈస్ట్ హైదరాబాద్లో స్టార్ట్ అయినటువంటి వర్షం ప్రజెంట్ అంతా క్లౌడ్స్ విస్తరించాయి. సో కొన్ని చోట్ల మోస్తారు, కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ప్రజెంట్ నేనున్నటువంటి బంజారాహిల్స్ ఏరియా, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఏరియాలో మాత్రం ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తుంది మాదిరి.